నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అసలు ఏం జరగబోతోంది, ఇంకా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని భయం వేస్తుంది గురుగారు. గతంలో ఒక వీడియోలో మీరు వివరించారు, 2-3 వీడియోలు చేశాను దీని గురించే. నాకు అప్పుడే అడగాలనిపించింది, మీరు ఏవైతే చెప్పున్నారో చాలా ఉపద్రవాలు రాబోతున్నాయి, వాటిని తట్టుకునే శక్తి మనకి దేవుడు ఇవ్వాలంతే అని చెప్పి ఎన్నెన్ని చూస్తున్నాం. అసలు చూస్తుండగానే బిల్డింగ్లు ఎలా కుప్పకూలిపోతున్నాయి. అంటే దాదాపుగా టూరిజం మీదే ఆధారపడ్డ దేశాలు కొన్ని ప్రాంతాలు అలా అయిపోతే నిజంగా బాధ అనిపించింది. కానీ ఈ ఎఫెక్ట్ ఇంకెక్కడి వరకు ఉంటుందా, ఈ షడ్గ్రహ కూటమి ఎఫెక్ట్ అని అనిపిస్తోందండి. ఇంకా ఎలాంటివి చూడబోతున్నాం? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఆ రోజు మీ కళ్ళలో ఫియర్ కూడా, భయం కాబోతుందండి, షష్టగ్రహ కూటమి వస్తుంది, షడ్గ్రహ కూటమి ఎలా ఉండబోతుంది, భయం వేస్తుందని మీరు అన్నారు. ఆ రోజు కింద నేను కామెంట్ చదివా, చాలా మంది మీరు కావాలని భయపడుతున్నారు, అనవసరంగా భయపడుతున్నారు, మీరు లేనిపోని అన్ని కళ్ళబులు సృష్టిస్తున్నారు అన్నారు. ఏం జరిగింది? 29వ తారీఖు షడ్గ్రహ కూటమి, 28వ తారీఖు భయంకరమైన భూకంపం వచ్చింది. థాయిలాండ్లో భూకంపం వచ్చింది, మయన్మార్లో భూకంపం వచ్చింది. ద నెక్స్ట్ డే మళ్ళీ 30వ తారీఖు 31వ తారీఖు జపాన్లో కూడా నిన్న భూకంపం వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, గ్రహణానికి 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత ఈ 7 రోజులు ఉంటుంది. 7 రోజుల్లో తప్పకుండా భూకంపాలు వస్తాయి, విపత్తులు వస్తాయని చెప్పాను. అట్లాగే అమెరికాలో కూడా భూకంపం వచ్చింది. సో ఒక గ్రహస్థితి ఒకటి జరుగుతుంది అని అంటే ఒక అరిష్టం అని సూచిస్తుందని జ్యోతిష్యం. ఇది భయపెట్టడం కాదు, రియలైజ్ చేసుకోవడమే. ఇది జరగబోతుందని తెలిసి నువ్వు జాగ్రత్త పడ్డావు. ఇప్పుడు దీనివల్ల ఒక మేలు కూడా జరుగుతుంది, దీనివల్ల కొన్ని మేలు జరుగుతాయి, కొన్ని నష్టాలు జరుగుతాయి. మేలు ఏంటండి? ఇప్పుడు జపాన్లో హిరోషిమా నాగసాకి పెద్ద అణుబాంబు పడింది. అణుబాంబు పడకన్నా మునుపు జపాన్ నథింగ్, ఒక చిన్న పేద దేశం. కానీ అణుబాంబు పడ్డ తర్వాత ఇప్పుడు ఆ దేశం ప్రపంచంలో నెంబర్ 2 రెండో స్థానంలో ఉంది. జీడిపి స్థానంలో నెంబర్ 3 అమెరికా, చైనా, తర్వాత జపాన్ 3వ స్థానంలో ఉంది. ఎకనామికల్ క్యాపిటల్ ఎంత అద్భుతంగా ఎదిగింది. మళ్ళీ తీరా చూస్తే జనాభా లెక్కలు కూడా, నిజంగా చెప్పాలంటే జనాభా లెక్కలు చాలా తక్కువ జనాభా, కానీ జపాన్ ఎట్లా ఎదిగింది? ఒక విపత్తు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు. అట్లాగే వస్తాయి కష్టాలు, వస్తాయి కష్టాల నుంచి మనిషి సరికొత్తగా తేరుకుంటాడు. విపత్తులు జరుగుతాయి, విపత్తులు జరగాల్సిందే జరుగుతాయి. సో అది నెగటివ్ పాజిటివ్ అనేది కాదు, అది ప్రాసెస్, అది యూనివర్సల్ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు మనకు కూడా జ్వరం వస్తుంది, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామా? ఉండం కదా. మనకు కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, మనం అప్పుడప్పుడు అలసిపోతాం. మనకు తెలియకుండానే మన శరీరంలో మన కన్ను అదురుతుంది, చెయ్యి అదురుతుంది, చేతి కూడా అదురుతుంది, ఒకసారి భుజాలు ఇట్లా అదురుతాయి మనకు తెలియకుండానే. ఎందుకు జరుగుతుంది అని అంటే అది ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. అట్లాగే భూమి కూడా కంపించడం అనేది న్యాచురల్ ప్రాసెస్ అది. సో చాలా మంది ఏమనుకుంటారంటే టెక్టానిక్ ప్లేట్లు కదిలి అనుకుంటారు. టెక్టానిక్ ప్లేట్లు కాదు అది. ఆ రహస్యం ఎవరికి తెలియదు, ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి వినట్ల. మరి నీకు టెక్టానిక్ ప్లేట్లు కదులుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు కదలాలి కదా. పౌర్ణమికి అమావాస్యకి ఎందుకు కదలాలి? పౌర్ణమికి అమావాస్యకి ఎందుకు కదులుతుంది? మరి కదిలితే ఎప్పుడు కదలాలి కదా. లాజిక్ ఏంది? అది కూడా గ్రహణం వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి సూర్యగ్రహణాలు? ప్రతిసారి గ్రహణం రావాలి, భూకంపం వస్తుంది. నేను ఇప్పటికీ మొత్తం కూడా గూగుల్లో, వికీపీడియాలో కొట్టా, ఎర్త్ క్విక్స్ ఆన్ ద రిక్టర్ స్కేల్ more than 6. ఇది దాని ఏమంటారు, సిస్మిక్ కాస్ట్, దాని మీద రిక్టర్ స్కేల్ పైన 6 కైనా ఎక్కువగా ఉన్నటువంటి భూకంపాలు అయింది లిస్ట్ కొట్టా. అన్ని డేట్లు నేను పంచాంగంలో కొట్టా, క్యాలెండర్లో కొట్టి చూసా. పంచాంగం ప్రకారం చూస్తే ప్రతిదీ అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత ఏ భూకంపం అయినా. తర్వాత ఇంకోటి ఏంది, గ్రహకూటమి వచ్చినప్పుడే. ఇంకోటి ప్లేగ్ వ్యాధి ఎప్పుడు వచ్చింది, తర్వాత ఆర్థిక ఇబ్బందులు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇట్లాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. 1998లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది, 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. శనిగ్రహం ఎప్పుడైతే మీనరాశి లోపలికి ఎంటర్ అయ్యాడో ఆర్థిక మాంద్యం రావడము, బంగారం ధర పెరగడం, ఇవే జరిగాయి. శని మీనరాశి లోపలికి ఎంటర్ అవ్వగానే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మన దగ్గర మొత్తం మేమంతా రీసెర్చ్ చేసి పెడతాం. ప్రదీప్ జోషి ఏదైనా చెప్పాడు అంటే అది చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే చెప్తాడు. ప్రదీప్ జోషి చెప్పిన తర్వాతనే నా వీడియోలన్నీ చూసుకొని రాసుకొని మిగతా వాళ్ళందరూ చేసుకుంటారు. అది మేము చూస్తూనే ఉన్నాం. అందుకే నేను ఈసారి ఉగాది రాశి ఫలాలు నిదానంగా ఉగాదికి ఇచ్చా, ముందు ఉగాదికి ముందు ఇస్తే అందరు నాకు రాసుకొని ముందు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
మనుషులు మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇప్పుడు రాబోయే విపత్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భీమవరము రైతులు, భీమవరము, ఏలూరు, రాజమండ్రి దగ్గర రైతులు ఎవరైతే ఉన్నారో రొయ్యలు చేపలు పండించే రైతులు ఈ సంవత్సరం హాలిడే తీసుకోండి. లేదంటే ఎందుకోసమంటే వాళ్ళకు ఒక్కసారి నష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు తేరుకునేసరికి 3 పంటలు వేయాలి. 3-4 పంటలు లాభం వస్తే తప్ప వాళ్ళు తేరుకోలేరు. కాబట్టి ఈ సంవత్సరము శని మీన రాశిలో అడుగు పెట్టాడు కాబట్టి జలచరములకు కీడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము ఆక్వాలో పెట్టుబడులు పెట్టకండి. అవి సడన్ గా రోగం వచ్చి చనిపోయి అనుకోండి, మీరు నష్టపోతారు. లాభం వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, కానీ నష్టం వస్తే సో చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకోసం అంటే నేనంటే ఎంతో ప్రేమ. మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా నన్ను ఇట్లా టక్కని గుర్తుపట్టేస్తారు. సో అంత ప్రేమ నా మీద మీరు చూపిస్తున్నప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఈ సంవత్సరము ఈ జలచరణం మీద కీడొచ్చింది కాబట్టి ఆ వ్యాపారాలు కొంచెం తగ్గించుకోండి. మత్స్యకారులు కూడా ఈ సంవత్సరము కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మత్స్య సంపద మీద ఎవరైతే బతకాలనుకుంటున్నారో వాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు రెమెడీస్ చేసుకోండి. అంటే ఇంకా చేప పిల్లల్ని వదలడము, కొన్ని రెమెడీస్ చేసుకోండి ఈ సంవత్సరం. దానివల్ల మీకు అదృష్టయోగం కూడా వస్తుంది. ఎందుకోసం అంటే మనం జీవహింస చేస్తున్నప్పుడు జీవాన్ని మళ్ళీ పెంపొందించడం కూడా ఒక మంచిదే. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఎవ్వరు కూడా బంగారం ఒంటి మీద వేసుకోకండి. బంగారం ముఖ్యంగా ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు బంగారం దండలుగా ఒంటి మీద వేసుకోకండి. వేసుకున్నా ఇంట్లోనే ఉండండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా బంగారము ఇంట్లో లాకర్లో పెట్టుకోండి. లేదంటే ఒంటి మీద రోల్డ్ గోల్డ్ వేసుకొని వెళ్ళండి. ఈ సంవత్సరం చైన్ స్నాచర్స్ భయంకరంగా పెరుగుతారు. ఈ సంవత్సరం దొంగలు కూడా చాలా పెరుగుతారు. ఇప్పుడు నేను న్యూస్ చూస్తాను, వరంగల్లో దొంగలు తిరుగుతున్నారు, చెడ్డి గ్యాంగ్ తిరుగుతున్నారు. బంగారం ఏదైనా ఉంటే లాకర్లో పెట్టేసేయండి పక్క. ఈ సంవత్సరం బంగారం మీద కలి వచ్చాడు, బంగారం మీద మృత్యు తాండవిస్తుంది. బంగారం ఒంటి మీద ఉందంటే చంపి మరీ తీసుకెళ్ళిపోతారు చెప్తున్నా. ఈ సంవత్సరం బంగారు మరణాలు మీరు వార్తల్లో వింటారు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకోసం అంటే ఒంటి మీద 20 తులాల బంగారం ఉంది అంటే ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టేగా, ఒక ఫ్లాట్ ఉన్నట్టుగా. 20 లక్షలకు ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ వస్తుంది మనకి. అదే 30 తులాలు ఉంది అనుకోండి, 30 లక్షలు. 40 తులాలు ఉంటే 50 గ్రాములు ఉంటే ఇంకా అంతే. ఇంకా సో సరే 50 తులాలు. కాబట్టి ఒంటి మీద బంగారం ఎక్కువగా ధరించకండి. మన వాళ్ళకి బాగా ఇది అదేదో ప్రెస్టీజ్ ఇష్యూ అనుకుంటారు. ప్రెస్టీజ్ లేవు, ఏం లేవు. ఓకే, మీ యొక్క గుణాన్ని బట్టి, మీ యొక్క వర్చస్సు బట్టి, మీ విద్యను బట్టి మీ గౌరవం ఇవ్వాలి. కానీ మీరు వేసుకున్న ఒంటి మీద బంగారంతో మీరు నడిపిస్తున్న కార్లతోటో మీకు గౌరవం అవన్నీ ఇస్తా అంటే అది ఉత్తిత్తి. నాకు మొన్న ఎవరో అన్నారు, పలానా ఆయన పోర్షే కార్ నడిపిస్తున్నాడు, ఆయన ఆస్ట్రాలజరు, మీరు కూడా ఒక పోర్షే కార్ కొనుక్కోండి. నేను అన్నా, నేను ఆ పోర్షే కార్ మెయింటైన్ చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నా జీవితంలో నేను అబద్ధం చెప్పాను. నాకున్న నా కార్జాలు దాని మెయింటెనెన్స్ చేసుకోవడానికి నేను వేలు ఖర్చు పెట్టాలి. అవి ఎందుకు నాకు జనాలు చూపించుకోవడానికి. ప్రదీప్ జోషి అంటే విద్య, నా విద్యను చూసి రావాలి. నా కార్లు, నా మెయింటెనెన్స్లు, నేను ఒక ఇదేదో ఫామ్ హౌస్ చూపించుకొని అది వస్తే దానికి నా గొప్పతనం ఏముంది? నా అమ్మవారి గుడి చూసిరండి నా దగ్గరికి. నేను కట్టిన గుడి చూడండి, నేను చేస్తున్న విద్య చూడండి, నా మంత్రబలం చూడండి, రండి. సో మీరు కూడా అంతే, మీ శక్తి, మీ మంత్రం, మీ మంచితనం, అట్లా మిమ్మల్ని మీ గౌరవం ఇవ్వాలి. కానీ మీ ఒంటి మీద బంగారము, మీ ఇంటికి వేసుకునే డిజైన్లో దీంతో రాకూడదు. అండ్ నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే, మళ్ళీ ఒకసారి కాకి సినిమా చూడండి. కార్తీ సినిమా, కాకి సినిమా ఉంది కదా, మళ్ళీ 2 సార్లు చూడండి. ఈ సంవత్సరం అది వస్తుంది, ఈ సంవత్సరం ఉంది. ఎందుకోసం అంటే మనకి ఉగాది ఫలాల్లోనే చెప్పారు, బాగుంది. అది కాకుండా ఈ సంవత్సరము స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మే 15 వరకు స్టాక్ మార్కెట్ దారుణంగా ఉంటుంది. కానీ మే 15 తర్వాత ఒక్కసారి అందరు కోటీశ్వర్లు అయిపోతారు. పెట్టుబడి పెట్టచ్చండి. మెయిన్గా HNI బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి, టాప్ 100 బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి. అందులోపల అంటే ఇది టిప్ అనుకోండి, బట్ నా అడ్వైజ్ మాత్రం 100% కాదు. మీరు మీ యొక్క విచక్షణ వాడుకొని తీసుకోండి. HDFC బ్యాంకు స్టాక్ చాలా లోగా పడుతుంది, ICICI బ్యాంకు స్టాక్ లో పడుతుంది. అట్లాగే ఇంకొన్ని మంచి బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పటికైనా నిలుస్తాయి, పడిపోవు. పేటిఎం అప్పుడు అందరు పోయింది అనుకున్నారు, పేటిఎం దారుణంగా పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ లేచింది.
అప్పుడు ఎవడైనా సరే పేటిఎంలో ₹1,00,00,000 పెట్టుంటే ఇవాళ 10 కోట్లు వాళ్ళకి. సో ఇలాంటి స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు పడిపోవడం మంచే. సో ఇప్పుడు ఎంట్రీ అవ్వాల్సిన టైం మే 15 లోపల, మే 1వ తారీఖు నుంచి 15 తారీఖు లోపల స్టాక్స్ మంచిగా చూసుకొని ఏవైతే 52 వీక్స్ లోబడ్డ స్టాక్స్ లోపలికి వాటి కంపెనీకి సంబంధించిన అసెట్స్ క్రెడిట్స్ అన్నీ కూడా చూసుకొని ఎంట్రీ అవ్వండి. ఈ సంవత్సరం మీరు 1 కోటి పెట్టారే అనుకోండి, మీ ఐటీఆర్ని కరెక్ట్ ఉండి మీరు 1 కోటి పెడితే 10 కోట్లు సంపాదించుకుంటారు. 10 టైమ్స్ పెరుగుతాయి. వస్తాయి లాభాలు అయితే వస్తాయి. కాకపోతే అకార్డింగ్ టు మీ యొక్క విచక్షణను బట్టి మీ యొక్క ఫినాన్షియల్ ప్లాన్, ఫినాన్షియల్ అడ్వైజర్ తీసుకొని వెళ్ళండి. కానీ మాత్రం మళ్ళీ స్టాక్ అయితే భయంకరంగా లేస్తుంది. అండ్ వన్ మోర్, ఇంకోటి కూడా, భాగ్యనగరము, విజయవాడ ప్రాంతంలో, విశాఖపట్నంలో ప్రాంతం నుండి భూమి కొనుగోలు చేసిన ఆశావహులకు చెప్తున్నాను, బెంగళూరు వాళ్ళకి కూడా, భారతదేశంకి రాబోయే కాలంలో భారతదేశం ఇంకొక 6 months తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అవ్వబోతుంది. భారతదేశంలో భయంకరమైన పెట్టుబడులు వస్తాయి. ఇంకా రైతులు ఈ 6 నెలల పాటు భూములు అమ్ముకోకండి, నా మాట వినండి. అమ్మొద్దు. విశాఖపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, తర్వాత బెంగళూరు, అనంతపురం నుంచి కియా వైపుగా ఉన్నటువంటి రైతులు భూములు అమ్మకండి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చెన్నై కూడా చెప్తున్నా, చెన్నై పరిసర ఏదైనా సరే మెట్రోపాలిటన్ సిటీకి ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా భూములు అమ్మకండి. ఒక మంచి రేట్ వస్తే అమ్ముకోండి. కాకపోతే ఏం జరిగిపోతుందంటే ఇప్పుడు రాబోయే కాలంలో భారతదేశం లోపలికి పెట్టుబడులు పెద్దగా రాబోతున్నాయి. నేను ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పాను, మనం డిస్కస్ చేసినప్పుడు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో చైనాకి భారతదేశానికి ఒక సత్సంబంధం ఏర్పడుతుంది. అసలు చైనాకి భారతదేశానికి భయంకరమైన వైరం, కానీ ఆ వైరం పోతుంది చూడండి, పోతుంది. కాకపోతే చైనా నుంచి కంపెనీలని భారతదేశంకి వస్తాయి. ట్రంప్ ఏం చేశాడు, మోదీ గారు ఒక పాచికేస్తారని చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్, ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే చేశారో, అంటే వీళ్ళు చైనా నుంచి ఎవరైనా అమెరికాకి ఏదైనా పంపించారనుకుంటే 36% వేశారు, ఏది ట్యాక్స్. అదే భారతదేశం నుంచి మనము ఎక్స్పోర్ట్ చేసామనుకోండి 26% వేశారు. సో డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ 9% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ డిఫరెన్సియేషన్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు యాపిల్ కంపెనీ కానీ వేరే ఏ కంపెనీస్ అయినా ఇంకా చైనా నుంచి భారతదేశంకి వస్తుంది, భారతదేశంలో పెట్టుబడులు పెడతారు, పెట్టుబడి పెట్టి ముందుకెళ్తారు. ఈ పెట్టుబడులు పెట్టడంలో మెయిన్గా భాగ్యనగరం, తర్వాత బెంగళూరు, ఇవి 2 టాప్లోకి వెళ్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ಬಾಗೇಪಲ್ಲಿ, బాగా ಗುರ್ತುపెట్టుకోండి, ಬಾಗೇಪಲ್ಲಿ, ದೇವನಹಳ್ಳಿ, ನಿಮ್ಗೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ರೈತರೇ, ನೀವು ಯಾರು ನಿಮ್ಮ భూమిಯನ್ನು మారబేడి. సో ఎవరు కూడా రైతులు భూమిని అమ్మకండి. అనంతపురం నుంచి కియా నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపు ఉన్న రైతులు భూములు అమ్మాలంటే మంచి రేట్కి అమ్ముకోండి, తొందరపడకండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ భయంకరంగా రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా, వస్తాయి. ఇటు భాగ్యనగరంలో కనుక చూస్తే కనుక మీరు ఓఆర్ఆర్కి 20 కిలోమీటర్స్ రేడియస్లో, 30 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడైనా భూములుండే కొనుక్కోండి. ఇంకా ఇప్పుడు మార్కెట్ కొనుక్కునే టైం, ఈ 6 నెలలే కొనుక్కోండి. ఈ 6 నెలల తర్వాత ఇంకా కొందామన్నా దొరకవు, రేట్లు పెరిగిపోతాయి. ఇంకా ఎందుకోసం అంటే ఈ 6 months తర్వాత అనౌన్స్మెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా మేము వస్తున్నాం స్టార్ట్ చేస్తాం. సో భాగ్యనగరంలో ఉండే ఇన్వెస్టర్స్కి చెప్తున్నాను, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి భూములు కొనుక్కోండి. ఇంకా మంచి టైం ఇప్పుడు, ఇది కొనుక్కునే టైము. కాకపోతే 3 ఏళ్ల వరకు ఓపిక పడతానంటేనే కొనుక్కోండి. ఎందుకోసం అంటే 3 ఏళ్ల తర్వాత మాత్రమే ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ల వరకు మాత్రం మీరు పెట్టిన డబ్బులు అట్లాగే ఉంటాయి. మీరు ఇప్పుడు 20,000 గజం కొన్నారు అంటే 3 ఏళ్ల వరకు 20,000 గజమే ఉంటుంది. మీరు పెంచుకొని అమ్ముకుంటే అంటే మాత్రం పెరగదు 3 ఏళ్ల వరకు. 3 ఏళ్ల తర్వాత పెరుగుతుందండి. అది సో ఇలా ఉన్నాయి, ఇది మంచి నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం రైతులకి ఒక టిప్ ఇస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ని ఎవరు మర్చిపోవద్దు. తీగ పంటలు ఎక్కువగా వేయండి, బాగా కూరగాయల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు. అందులోపల టొమాటాకి రేట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, జూలై 1st వీక్ నుంచి ఆగస్టు 2nd వీక్ వరకు టమాటా ధర 100 రూపాయల కిలో పైన పోతుంది. సో టమాటా వేసుకోండి, జూలైలో ఈల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకొని టమాటా వేసుకోండి. అండ్ ఈ జూన్లోనే జూన్ నుంచి జూను ప్లస్
డిసెంబర్ ఈ సంవత్సరం 2025 డిసెంబరు తర్వాత జూన్ ఈ 2 నెలల్లో ఉల్లిపాయ ధర బాగా పెరుగుతుంది. ఉల్లిపాయ ధర అందులోపల తెల్ల ఉల్లిపాయ విపరీతంగా పెరుగుతుంది. ముంబై మార్కెట్ని అదేవిధంగా బెంగళూరు మార్కెట్ ఉల్లిపాయ మాత్రం భయంకరంగా వెళ్ళిపోతుంది. ఆ మార్కెట్లు చూసుకోండి, తెల్ల ఉల్లిపాయ నాట్ రెడ్ కలర్, తెల్ల ఉల్లిపాయ రేర్గా వేరు, తెల్ల ఉల్లిపాయ బాగా వెళ్తుంది. అది బాగా గుర్తుపెట్టు. ఆకుకూరలు పండించే రైతులకు కూడా ఈ సంవత్సరం మంచి లాభం ఉంటుంది. ఆకుకూరలు ఇంకా మెయిన్ ఒకటి చెప్పాలంటే ఇంకోటి తెల్ల బంగారం అంటారు. ఈ సంవత్సరం తెల్ల బంగారానికి ఎక్కువ విలువ. ఏంటి తెల్ల బంగారం? పత్తి. సో మా ఆదిలాబాద్ రైతులకు గోల్డ్లు మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇది మీ టైం వచ్చేసింది. ఈసారి తెల్ల బంగారం సూపర్ గా డబ్బులు వస్తాయి, రేట్లు వస్తాయి. హడావిడి పడకండి. ఈసారి పత్తి ఎంతైనా పండించండి, పత్తికి భయంకరమైన డబ్బులు వస్తాయి. మిర్చి రైతులకు మాత్రం కళ్ళలో నీళ్లు వస్తాయి. సో మిర్చికి మాత్రం అంత ధర రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా వెళ్ళండి, బాగుంటుంది. కోకోవా రైతులకి మంచి లాభాలు వస్తాయి. తర్వాత జాజికాయ జాపత్రి పండించండి, భవిష్యత్తులో దానికి మంచి లాభాలు ఉంటాయి. జాజికాయ జాపత్రి పండించండి. ప్రధానంగా బాగుంది సంవత్సరం. అంటే ఎంచుకుని సలహా తీసుకుని వేస్తే మంచిదని అంటారు. పంటలు కుంకుడుకాయలు కూడా పెట్టండి, దాంట్లో కూడా మంచి కోట్ల లాభాలు ఉన్నాయి. సో అందుకని అందరూ భయపెట్టిస్తున్నారు. మంచి జరిగేది కూడా చెప్పారు. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, రెండూ చెప్పాలి. కానీ ఇలా భూకంపాలు లాంటివి ఇంకా చూస్తామా గురుగారు? అదొక విషయం చెప్పడం మర్చిపోయా. అయ్యా, ఈ ప్రపంచంలో జనాలందరికీ చూపించుకోవాలి అనుకోని గేటెడ్ కమ్యూనిటీలో హై రైజ్ బిల్డింగ్ లో కొనుక్కునేటోళ్ళకి ఇది ఒక మంచి సలహా సూచన. హై రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్లు కొనకండి. ఎందుకని గురుగారు? భవిష్యత్తులో ఇక్కడ కూడా భూకంపం ఉంది. హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా భూకంపం ఉంది. ఎందుకోసం అంటే ఇది డెక్కన్ ల్యాండ్. ఈ డెక్కన్ ల్యాండ్ లో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రం భూకంపం వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందో భారతదేశంలో, హైదరాబాద్ లో ఎప్పుడైతే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుందో అప్పుడు భూకంపం వస్తుంది. సో ఇంకో 3 సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. మనకు అప్పుడు 1998 ఆ టైంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు భాగ్యనగరంలో భూకంపం వచ్చింది, కొంచెం కంపించింది. ఇది 2.5 రిక్టర్ స్కేల్ మీద అయితే అప్పట్లో వచ్చింది. అది నేను అప్పుడే ప్రెడిక్ట్ చేశాను, TV9 లో కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భాగ్యనగరము ఈజ్ నాట్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్, భాగ్యనగరమే కాదు ఈవెన్ ముంబై కూడా, ముంబై అహ్మదాబాద్, దిస్ ఈజ్ నాట్ సేఫెస్ట్ ప్లేస్. హై రైజ్ బిల్డింగ్ ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఎందుకోసం అంటే భూమి ఎప్పుడైనా జలధరిస్తుంది. సో హై రైజ్ బిల్డింగ్ ఎప్పటికీ సేఫ్ కాదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. ఈ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు కానీ ఇప్పుడు నేను హై రైజ్ బిల్డింగ్ ఒక దగ్గర పోతే నీళ్లు లేవు అక్కడ. మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో నీళ్లు లేవు. అంత మొత్తం రోజు రాత్రి వాటర్ ట్యాంక్ లో తీసుకొచ్చి నీళ్ళు వేస్తారు. ఆ నీళ్ళు ఎక్కడి అంటే 500 ఫీట్లు, 1000 ఫీట్లు, 2000 ఫీట్లు లోపటి నీళ్లు. అవి మంచి నీళ్లు కావు, అవి మొత్తం డెన్సిటీ ఎక్కువ నీళ్లు. ఆ నీళ్ళు వేస్తున్నారు, వాటికి వాటర్ సాఫ్ట్నర్ లేదు, ఏం లేదు. అందరికి బట్టతలలు, మొత్తం బట్టతలలు. నా ఇంటికలు కొంచెం మంచిగా ఉండే, నేను ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 1 year ఉన్నా కథ నా ఇంటికలు ఊడిపోవడం స్టార్ట్ అయింది. ఇది ఉండడం కరెక్ట్ కాదురా బాబు అని బయటకు వచ్చేసాను నేను. మళ్ళీ అక్కడంతా ఒక స్కిన్ డాక్టర్కి అయితే ఫుల్ సంపాదించుకుంటున్నాడు ఆయన. ఆయన డైలీ వచ్చి ఈవినింగ్ కూర్చుంటాడు. ఇంకా వీళ్ళందరూ గొక్కుంటూ పోతారు. అయిపోయిందండి, ఇది అయిపోయింది, అది అయిపోయింది. వాటర్ మనం బతికేదే మంచిగా హ్యాపీగా బతకడానికి, మనం ఆరోగ్యంగా బతకడానికి. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? స్కిన్ ఎలర్జీస్ వచ్చి జుట్టు ఊడిపోయి విగ్గులు పెట్టుకొని అది ఏం జీవితం చెప్పు? ఆరోగ్యం పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, RO వాటర్ ఏంది, ఎన్ని ఫిల్టర్లు. ఆల్రెడీ మన దేవుడు మనకు ఫిల్టర్లు ఇచ్చిండు, ఇంకెందుకు చెప్పు? కిడ్నీలు ఇచ్చిండు కాబట్టి మంచి నీళ్ళు తాగండి. జస్ట్ వర్షం నీళ్ళు దాచిపెట్టుకొని వాటితోటి స్నానం చేయండి, వాటితోటి తాగండి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత కోటీశ్వరుడివి కా, నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు నువ్వు వేస్ట్. నీ కుటుంబం యొక్క, నీ పిల్లల ఆరోగ్యం నువ్వు కాపాడలేనప్పుడు నీ డబ్బంతా వేస్ట్. కాబట్టి ఐ ప్రిఫర్ టు బీ ఇండిపెండెంట్ హౌస్. వెళ్ళండి, దూరంగా పోయి స్థలాలు కొనుక్కోండి, ఏం పర్లేదు. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి, కింద వాటర్ స్టోరేజ్ పెట్టుకోండి, రెయిన్ వాటర్ మొత్తం దాచిపెట్టుకోండి, వాటితోటి మంచిగా స్నానం చేసుకోండి.
ఎవడి మీద డిపెండ్ అవసరం లేదు. చక్కగా సెప్టిక్ ట్యాంక్ పెట్టేసావా, వాడు వస్తాడు సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్ళిపోతాడు. చక్కగా వర్షం నీళ్లు దాచిపెట్టుకున్నావా, స్నానం చేసావా, స్నానం చేసిన నీళ్లు కాస్త నీ యొక్క దీంట్లో పెరట్లోకి పోయేటట్టు చూసుకో. అంటే మామూలు నీళ్లు పెరట్లోకి పోయేటట్టు చూసుకో. ఏవైతే మురికి నీళ్ళు, ఏవైతే వాసన వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో సెప్టిక్ ట్యాంక్లో పంపించేసి ఇంట్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ అంతా 1,00,000 కడుతూ వాటర్ ట్రీట్మెంట్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఈ మధ్య అది కూడా ఇస్తున్నారు చాలా మంది. ఒక మంచి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ 5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటున్నారు. ఏమవుతుంది 5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటే? కానీ మీరు వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి కదా. నీళ్లు, శరీరములో రక్తము, ప్లాస్మా ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూడా నీళ్ళు అంత ముఖ్యం. మంచి నీళ్లు ఉండాలి, వర్షం నీళ్లు మన ఇంట్లో ఉండాలి. అది ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ధనవంతుడివి. ఇంట్లో నీళ్లు లేవు, నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు, నీకు అనారోగ్యమే. ఆ బోర్ నీళ్ళు ఎంత తాగుతారు, ఏం చేసుకుంటారు? ఆర్వో ఇంకేముంటుంది? ఆర్వో ఉన్నది కాస్త మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి వర్షం నీళ్లు తీసుకొని హ్యాపీగా చిన్న ఫిల్టర్ చేసుకొని తాగుతూ అయిపోతుంది. మన తాతలు ముత్తాతలు ఏ ఆర్వోలు వాడి వాళ్ళు 100 ఏళ్ళు బతకలేదు. సో అప్పుడు బావి నీళ్ళు మంచిగా పైదాకా వస్తుంటే చక్కగా నేను చిన్నప్పుడు తాగిన అన్ని బావి నీళ్ళే. బెంగళూరులో మా విద్యాపీఠంలో మేము బావి నీళ్ళే తాగాం. దాహం వేసిందంటే గ్లాసులు కాదు, కూర దించాలి, చక్కగా లాక్కోవాలి, పుట్ట నీళ్లు తాగాలి, అయిపోవాలి. మేము బావి నీళ్ళే తాగాం, ఆరోగ్యంగా ఉన్నాం కదా. సో మంచి నీళ్లు తాగండి. సో ఆ బోర్ నీళ్ళకి వద్దు. హై రైజ్ బిల్డింగ్లు కొనకండి, బైకాట్ హై రైజ్ బిల్డింగ్స్ 12 ఫ్లోర్ల కన్నా ఎక్కువ ఉంటే కొనకండి. 12 ఫ్లోర్ల వరకు తీసుకోండి, కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి. వర్షం నీళ్ళని స్టోర్ చేద్దాం, కావాలంటే పెద్ద బొంద వేద్దాం. మన జీవితాలు కాపాడుకోలేనప్పుడు ఎందుకైనా మీకు ఆస్తులు డబ్బులు మొత్తం బొందలు తీసేసి పెద్దగా మొత్తం వర్షం నీళ్ళని దాంట్లో స్టోర్ అవ్వాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. వర్షపు నీళ్లు కాపాడలేనప్పుడు ఆ గృహస్థుడు బతికున్న వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వలేనప్పుడు వాళ్ళు వేస్ట్. ఇది ఒక సూచనగా భావిస్తూ గవర్నమెంట్ కూడా ఒక జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి వర్షం నీళ్ళని స్టోర్ చేసుకోండి, పైకి స్టోర్ చేసుకొని వర్షం నీళ్ళు వాడండి అని అందరు నిర్ణయం తీసుకోండి. వర్షం దేవుడు అయితే మనకు నీళ్ళు ఇస్తున్నాడు, దేవుడిని ఎప్పుడు ఇవ్వడేమనొద్దు. వర్షాలు పడట్లేదు, వర్షం నీళ్ళు మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. చాలా మంది కొద్ది అవేర్నెస్ వచ్చిందండి, ఇంకా రావాలి. రైట్ గురుగారు, నమస్కారం. శ్రీమాత.